హలో నమస్తే, వెల్కమ్ టు స్టోన్ స్టాక్స్. సో చాలా రోజుల నుంచి అందరూ అడుగుతున్న ఒకే ఒక స్ట్రాటజీ. సో వాళ్ళకి స్ట్రాటజీ మీద ఎంత ఎక్కువ ఎందుకు వచ్చిందంటే మన ప్రీమియం గ్రూప్లో ఎక్కువగా వాళ్ళకి ఈక్విటీ ఆప్షన్స్ డైలీ. సో మల్టిపుల్ పాయింట్స్ అంటే ఎక్కువ. ఇప్పుడు ఈక్విటీ ఆప్షన్స్ అంటే 10-15 పాయింట్లు వస్తాయి కానీ బట్ మనం ఎప్పుడు ట్రేడ్ చేసుకున్నా లాట్ ఆఫ్ పాయింట్స్ 50-60-100 పాయింట్స్ తీసుకుంటున్నాం కదా. సో ఇదంతా ఎలా అని చెప్పేసి వాళ్ళకి చాలా ఒక మిస్టరీ అనిపించేసి స్ట్రాటజీ చెప్పండి 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 అంటుంది కదా. సో స్టార్టింగ్ చెప్పే ముందు నేను ఒక్కటే సింపుల్గా చెప్తాను వినండి. సో బయట కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, వేరే బిల్డింగ్స్లో వర్క్ రావడం వల్ల కొంచెం సౌండ్స్ వస్తున్నాయి. అది కొంచెం నాయిస్ వస్తూ ఉంటుంది, కొంచెం ఓకేనా, అర్థం చేసుకోండి. సో మీరు హెడ్సెట్ పెట్టుకొని ఒక ఫ్రీ రూమ్లోకి వెళ్ళి మీరు మంచిగా జాగ్రత్తగా వినండి, ఓకేనా. మంచిగా 2-3 టైమ్స్ వినండి. ఒకవేళ మీకు ఒక మిస్టేక్ అయ్యి అర్థం కాకపోతే 2-3 టైమ్స్ వినండి, ఓకేనా. సో అర్థం చేసుకోండి. సో ఇప్పుడు చాలా మందికి మిస్టేక్ వచ్చేది ఏంటంటే, ఇప్పుడు మనకు ఈక్విటీలో మనకు ఇప్పుడు నిఫ్టీ 50 తీసుకుందాం, ఒక 50 స్టాక్స్ ఉంటాయి. సెన్సెక్స్ తీసుకుందాం, ఒక కొన్ని స్టాక్స్ ఉంటాయి. మిడ్ క్యాప్స్లో కొన్ని స్టాక్స్ ఉంటాయి. ఇట్లా మనకు ఫిలిప్లో కొన్ని స్టాక్స్ ఉంటాయి, ఓకేనా. సో మనం ఏం చేస్తామంటే అన్ని స్టాక్స్ ఓపెన్ కాగానే ఒక్కటేసారి వెళ్ళేసి చూసేసి దాంట్లో ఏదో ఒకటి ట్రెండ్ అవుతుందో, ఏదో ఒకటి డౌన్ అవుతుందో, ఏదో ఒకటి అప్ సైడ్ అవుతుందో దాంట్లో వెళ్ళి దాంట్లో అక్కడ మనం డ్రా చేయము, ఏం చేయము, పెరుగుతుంది అని చెప్పేసి ఈక్విటీ ఆప్షన్స్ లేకుంటే ఈక్విటీ బై చేస్తాం. సో దాన్ని ఏమవుతుందంటే అక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అవ్వడం, కొన్న తర్వాత రివర్స్ అయితే ఏమవుతుందంటే వాళ్ళకి ఒకటే థాట్ వస్తుంది, మేము కొనగానే రివర్స్ అవుతుంది, మేము కొనగానే మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది, మేము కొనగానే మొత్తం లాస్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు బెస్ట్ సొల్యూషన్ ఆల్రెడీ ఈక్విటీస్ ఎట్లా అని చెప్పేసి ఒక 3 మంకీస్ అని ఒక బెస్ట్ స్ట్రాటజీ ఒకసారి ఆల్రెడీ చెప్పాను నేను. 3 మంకీస్ అనేది ఫాలో అవ్వండి అని చెప్పాను. సో చాలామంది ఫాలో అవుతున్నారు, మన మెంబర్స్ అయితే ఫాలో అవుతున్నారు, మన ప్రీమియం వాళ్ళకి పక్కా ఫాలో అవుతున్నారు. సో రిమైన్ ఎట్లుందంటే వాళ్ళు ఒకటి చెప్పారని వీళ్ళు ఒకటి చెప్పారని చెప్పేసి వాళ్ళ మైండ్ డైవర్ట్ అయిపోతున్నది, ఓకేనా. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీలో కొన్ని రోజులు చేస్తారు, ఈక్విటీస్లో కొన్ని చేస్తారు, కొన్ని రోజులు ఇంకో దాంట్లోకి పోతారు, కొన్ని ఇంకో దాంట్లోకి పోతారు. మన దాంట్లో ఏమైందంటే సో చాలామంది ఏ ట్రేడ్ చేసినా మోస్ట్ బ్యాంక్ నిఫ్టీ చేసే వాళ్ళే వస్తారు. వచ్చేసి ఏమవుతారంటే మొత్తానికి కన్వర్ట్ అయిపోతున్నారు, ఎటు ఈక్విటీస్కి కన్వర్ట్ అయిపోతున్నారు. సో ఎట్లా అంటే వాళ్ళకి ఈక్విటీస్ తప్ప వాళ్ళకు వేరే లేదన్నట్టు కొంచెం ఈక్విటీస్లో హ్యాపీగా ట్రేడ్ చేసుకుంటున్నారు. సో అమౌంట్ తీసుకున్నారు, ఎగ్జిట్ అయిపోతున్నారు, హ్యాపీగా ఆ రోజు క్లోజ్ చేసుకుంటున్నారు. సో ఎందుకంటే ఈక్విటీస్ ఎందుకు అంత పర్టికులర్ చెప్తున్నానంటే, సో ఈ బ్యాంక్ నిఫ్టీ అనేది ఒకటే కానీ ఈక్విటీస్ అనేది లాట్ ఆఫ్ ఛాన్సెస్ మనకు ఉంటాయి. కాబట్టి ఈక్విటీస్ కూడా మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఏది మనము ఇంట్రాడే ట్రేడింగ్ చేసుకుంటే ఖచ్చితంగా ఈక్విటీ ఆప్షన్స్ కానీ ఈక్విటీస్ కానీ డైలీ వైజ్గా చేసుకోవడానికి ఖచ్చితంగా చేయాలి. బట్ ఎట్లా, ఒక 50 స్టాక్స్ ఉన్నాయి, 50 స్టాక్స్లో మీరు అయితే చేయలేరు కదా ఒకటేసారి, ఓకేనా. 50 స్టాక్స్ని ఒకటేసారి స్కాన్ చేయలేరు కదా. సో దాంట్లోకి వెళ్ళి ఎట్లా మనం ఫైండ్ చేసుకోవాలంటే బెస్ట్ సొల్యూషన్ వచ్చేసి ఫస్ట్ నేను 3 మంకీస్ అని ఆల్రెడీ చెప్పాను, దాన్ని మనం ఇంప్రూవ్ చేస్తే ఇప్పుడు కాస్త మనము ఆల్రెడీ కొంచెం ఇంప్రూవ్ అవుతున్నాం కాబట్టి 5 మంకీస్గా మార్చుకుందాం, ఓకేనా. మనం ఒకసారి అయితే నేను మంచిగా ఒకసారి మన స్క్రీన్ మీదకి వెళ్ళి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్టాక్ ఎట్లా ఎక్కడి నుంచి వెళ్ళి ఎట్లా మనం ఫైండ్ చేసుకోవాలి, సో ఎట్లా ఇప్పుడు మనం ఎక్కేసుకుందామో ఎట్లా ఫైండ్ చేయాలో, సో ఎట్లా తెలుస్తుంది అని చెప్పేసి పక్కాగా చెప్తాను, ఓకేనా. సో ఒకసారి అయితే స్క్రీన్లోకి వెళ్ళి చెక్ చేద్దాం, ఓకేనా. ఫస్ట్ అయితే చూడండి. సో ఇది మనకు ట్రేడింగ్ వ్యూ అండి. దీంట్లో మనం స్టాక్స్ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ, ఓకేనా. సో మల్టిపుల్ స్టాక్స్ ఇట్లా మనం ఇట్లా నేమ్స్ పెట్టుకోవచ్చు, స్టాక్స్ పెట్టుకోవచ్చు. మనం ఏదంటే అది ఇక్కడ మనకి ఇంట్రాడే పెట్టుకోవచ్చు, ఏదంటే ఇట్లా మనం యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో ఇట్లా నాకు కొన్ని ఉంటాయి అనమాట. వరల్డ్ మార్కెట్స్, కమోడిటీ, ఈక్విటీ ప్లాన్స్, స్టాక్స్ అంటే నా లిస్ట్ ఉంటుంది, స్టాక్ లిస్ట్, నిఫ్టీ 50 స్టాక్స్ ఇట్లా అన్ని లిస్ట్ మొత్తం ఇక్కడ ఉంటుంది అన్నమాట, ఓకేనా. సో ఇట్లా మనం ఏదంటే మనం నచ్చింది యాడ్ చేసుకోవచ్చు. సో మనకు ఇంట్రాడే స్టాక్స్ అని ఇవి ఉంటాయి, నాకు ఎప్పటికీ ఇవే ఉంటాయి. సో వీటి గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. వెరీ ఈజీ అండ్ సూపర్ అక్యురసీ స్టాక్ ఆప్షన్ స్ట్రాటజీ, ఓకేనా. ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక సెలెక్ట్ చేసుకోండి, ఒక 5 స్టాక్స్. సరే ఆ 5 స్టాక్స్ ఏం సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి, ఇప్పుడు రీజన్ చెప్తా. 50 స్టాక్స్ ఉన్నప్పుడు 50 స్టాక్స్ని మీరు 100% అస్సలు స్కాన్ చేయలేరు, ఓకేనా. సో అస్సలు స్కాన్ చేయలేరు కాబట్టి కొన్ని లిమిటెడ్గా మనం ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. సో లిమిటెడ్గా ఇలాంటి స్టాక్స్లో చేయాలి, ఓకేనా. లిమిటెడ్గా మనం చేసేటప్పుడు మనకి ఈక్విటీ ఆప్షన్లో మనకి ఏంటంటే ఈక్విటీ ఆప్షన్లో చాలా స్లో మూమెంట్ కాబట్టి చూజ్ చేసుకునే స్టాక్స్ అనేవి ఏవైనా సరే మంచిగా ఎక్కువ లిక్విడిటీ ఉండే స్టాక్స్ సెలెక్ట్ చేసుకోవాలి, ఓకేనా. లిక్విడిటీ పక్కగా ఉండాలి ఆ స్టాక్స్లో. మినిమం ఆ స్టాక్ ప్రైస్ 5,000 ఎబోవ్, అట్లీస్ట్ 4,000 ఎబోవ్ ఉండే విధంగా చూసుకోవాలి. ఒక్కసారి నేను చూపిస్తాను, నా స్టాక్స్ నేను చూపిస్తాను. మీరు కనుక మన ఫ్రీ గ్రూప్లో ఉన్న ప్రీమియం గ్రూప్లో ఉన్న మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మీకు డైలీ ఈ స్టాక్స్లో నుంచి వెళ్ళి ఏదో ఒకటి ఈక్విటీ ఆప్షన్ వస్తుంది, చూడండి. మారుతి, బజాజ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్, శ్రీ సిమెంట్, అపోలో, నెస్లే. ఇది కాకుండా బజాజ్ ఆటో వస్తుంది,
కొన్ని వేరే వేరే స్టాక్స్, అంటే నేను మల్టిపుల్ స్టాక్స్ స్క్రీన్ చేయగలుగుతున్నాను, అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండో, కొంత నాకు నాలెడ్జ్ ఎక్కువ ఉండో, లేకుంటే ఎట్లేదు కానీ ఎక్కువ స్టాక్స్ అయితే నేను స్కాన్ చేయగలుగుతాను. సో మీకు చెప్తున్నా ఏంటంటే లిమిటెడ్లో మాత్రమే ఉండండి, లిక్విడిటీ ఎక్కువ ఉన్న స్టాక్స్ చూజ్ చేసుకోండి. సో ఓకేనా. సో ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే 4000 అబోవ్ ఉండాలి ఖచ్చితంగా స్టాక్ ప్రైస్, 5000 అబోవ్ ఇంకా చాలా బెటర్. సో అలాంటి ఒక 5 స్టాక్స్ సెలెక్ట్ చేసుకోండి, వేరే వద్దు, ఇంకా ఒక 5 స్టాక్స్ మాత్రం సెలెక్ట్ చేసుకోండి. ఎందుకు 5 స్టాక్స్ ఉంటుందంటే ఆ 5 స్టాక్స్లో మీరు చేయాల్సిన పని ఏం తెలుసా, మండే గ్యాప్ అప్ అయితే ఏమవుతుంది మార్కెట్, గ్యాప్ డౌన్ అయితే ఏమవుతుంది మార్కెట్, లేకుంటే మార్కెట్ మామూలుగా ఓపెన్ అయితే ఏమవుతుంది అని చెప్పేసి మండే రోజు ఎట్లా ఓపెన్ అయినా చేసే విధంగా మీకు తెలియాలి. ఓకేనా. ఇట్లా ఈ 5 స్టాక్స్ మండే రోజు ఎట్లా ఉంటారని చెప్పేసి ప్రాక్టీస్ చేయాలి. కష్టమే ఉంటుంది ఏదైనా సరే, కష్టాన్ని మీరు ఖచ్చితంగా బ్రేక్ చేసి దాన్ని నేర్చుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా 100% అక్యురసీ తీసుకోగలుగుతారు. ఎట్లయితే మన స్టాక్స్లో మనం డైలీ 100 పాయింట్స్ 50 పాయింట్స్ ఉన్న స్టాక్స్ ఎట్లా ఫైండ్ చేయగలుగుతున్నామో మీరు అట్లా ఫైండ్ చేయగలుగుతారు. ఫస్ట్ ఏం చేయాలి, ఒక 5 స్టాక్స్ మీకు లైఫ్ లాంగ్ అవే 5 స్టాక్స్ ఇంకా మీ నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతున్న కొద్దీ మీకు 6 మంకీస్ అయితే, 7 మంకీస్ అయితే, 10 మంకీస్ అయితే ఇట్లా మీరు పెరుగుకుంటూ పోవచ్చు. ఏది మీ ఎక్స్పీరియన్స్ ఎప్పుడైతే ఇట్లా చూసి చెప్పగలగాలి స్టాక్ను, ఓకే ఇది ఇట్లా ఈ స్టాక్ ప్రైస్ ఇప్పుడు పెరిగిపోతుంది, ఇట్లా కళ్ళకు చూసిన తర్వాత చెప్పగలిగేంత నాలెడ్జ్ మీకు ఎప్పుడు వస్తుందో అప్పుడు మీరు మల్టిపుల్ చేసుకుంటూ పోవాలి. సో 5 మంకీస్ మీరు సెలెక్ట్ చేసుకున్నారు. సో ఇప్పుడు మండే రోజు ఏం చేయాలంటే, మండే టు ఫ్రైడే కదా మన మార్కెట్, ఫస్ట్ మండే చూద్దాం. మండే రోజు పలానా మారుతుంది, మండే రోజు అది గ్యాప్ అప్ అయింది. ఓకేనా. సో మండే రోజు గ్యాప్ అప్ అయినప్పుడు దాంట్లో ప్రైస్ యాక్షన్ ఎట్లా ఉంటుంది, సో లేదు మండే రోజు గ్యాప్ డౌన్ అయింది, సో మండే రోజు గ్యాప్ డౌన్ అయినప్పుడు దాని ప్రైస్ యాక్షన్ ఎట్లా ఉంటుంది రాసుకోలేదు అంతా, లేదు మామూలుగా ఓపెన్ అయింది, మామూలుగా ఓపెన్ అయినప్పుడు ఎట్లా ఉంటుంది, అయితే మనకు అది ఎన్నిసార్లు రివర్స్ అవుతుంది, ఎన్నిసార్లు బ్రేక్ అవుతుంది, ఇట్లా ఇవన్నీ ఇప్పుడు మనకు సపోర్ట్ దగ్గర ఉంది, సపోర్ట్ దగ్గర ఉన్నప్పుడు సపోర్ట్ రెస్పెక్ట్ ఇచ్చి పైకి వెళ్తుందా, మోస్ట్లీ ఒక 100 టైమ్స్ చెక్ చేయండి. సో లేదు సపోర్ట్ దగ్గర ఉన్నప్పుడు సపోర్ట్ని బ్రేక్ చేసి కిందికి వెళ్ళిపోతుందా, 100 టైమ్స్ చెక్ చేయండి. సో రెసిస్టెన్స్ దగ్గర రెసిస్టెన్స్కి రెస్పెక్ట్ ఇచ్చి మళ్ళీ కిందికి వస్తుందా, 100 టైమ్స్ చెక్ చేయండి. రెసిస్టెన్స్ దగ్గర ఉన్నప్పుడు రెసిస్టెన్స్ని బ్రేక్ చేసి పైకి వెళ్తుందా, మళ్ళీ 100 టైమ్స్ చెక్ చేయండి. ఓకేనా. ఇలా డాటా మొత్తం మీ చేతిలోకి వచ్చినప్పుడు మారుతి కాదు ఏదైనా సరే మండే రోజు ఏమైపోద్దని మీకు మొత్తం తెలిసిపోతుంది. సో ఇట్లా ఫ్రైడే వరకు ఈ 5 స్టాక్స్ మీరు మొత్తం స్క్రీన్ చేయండి, బ్యాక్ టెస్ట్ చేసేయండి. ఈజీ కదా, చాలా ఈజీ కదా, చాలా మనకు ఓల్డ్ డాటా ఉన్నది, హ్యాపీగా మంచిగా సాటర్డే సండే ఒకవేళ వర్క్ ఉన్నా కూడా వీకెండ్స్ ఖాళీగా ఉంటుంది కదా, ఖాళీగా ఉన్న వీకెండ్స్ కూర్చొని మొత్తం నేర్చుకోండి. సో అయిపోయింది, ఇదే స్టాక్ సెలెక్ట్ చేసుకున్నారు. సెగ్మెంట్ మూవ్మెంట్, సో మీరు పలానా మారుతి కానీ రిలయన్స్ కానీ ఏదో చెక్ చేసుకున్నారు, అది ఇప్పుడు ఏం చేద్దామంటే అదొక ఇప్పుడు మారుతి ఉంది, అది సెన్సెక్స్లో ఉన్న స్టాక్ అనుకుందాం. సో సెన్సెక్స్ మీరు ఓపెన్ చేస్తారు, సెన్సెక్స్ ఓపెన్ చేసినప్పుడు సెన్సెక్స్ మూవ్మెంట్ ఎట్లా ఉంది, సో అది ఇట్లా మనకు కన్సల్టేషన్లో ఉందా, లేకుంటే స్వింగ్లో అప్ ట్రెండ్ ఉందా, డౌన్ ట్రెండ్ ఉందా చెక్ చేస్తారు. సో చెక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు మీ స్టాక్ అది అప్ ట్రెండా డౌన్ ట్రెండా పక్క పెట్టండి. మారుతి మనకు ఏం తీసుకుందాం అనుకుంటున్నాం, అప్ ట్రెండ్ అంటే సి కాల్ తీసుకుందాం అనుకుంటున్నాం, ఎందుకంటే మీకు అక్కడ సి కనబడింది, అంటే సి సైడ్ పోయే విధంగా అప్ సైడ్ మీకు ప్రొజెక్షన్ కనబడింది, సి తీసుకుందాం అనుకుంటున్నారు, ఎందుకంటే మీ 5 మంకీస్లో ఒక స్టాక్ అది మీకు పక్కగా మీకు బ్యాక్ టెస్ట్ చేసి పక్కగా ఉన్నారు. సో ఇప్పుడు వచ్చి ఏం చేస్తారంటే మీరు సెన్సెక్స్లోకి వచ్చేసి సెన్సెక్స్ మూవ్మెంట్ ఎట్లా ఉంది, ఓకే సెన్సెక్స్ మూవ్మెంట్ కూడా మనకు అప్ సైడ్ అనుకుంటే సెన్సెక్స్ మూవ్మెంట్ కూడా అప్ సైడ్ ఉంది. బట్ ఇక్కడ ఇంకో విషయం అంటే సెన్సెక్స్ ఇక్కడ మీరు చెక్ చేసే టైంకి మినిమం ఖచ్చితంగా 0.23 ఉంది కదా, ఇక్కడ ఖచ్చితంగా 0.30 ఉండాలి. ఓకేనా, 0.30 ఉండేలా చూసుకోండి. 0.30 ఉంటే ఏంటంటే మార్కెట్లు కాస్త మూవ్మెంట్ ఎక్కువ ట్రెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఏది 0.30 ప్లస్ పైన ఎంత బెటర్ ఉంటే అంత మంచిది. ఓకేనా, అంటే మనకు ఇప్పుడు ఎంటర్ అయిన తర్వాత అక్కడక్కడే ఉంటే మనకి ఏమొస్తుంది, ఏం రాదు కదా, కాబట్టి ఖచ్చితంగా 0. ఏదైనా సరే నిఫ్టీ స్టాక్ అయినా సరే, ఐటీ స్టాక్ అయినా సరే, ఇంకా ఏదైనా మిడ్ క్యాప్ అయినా సరే, ఏదైనా సరే మీరు సెలెక్ట్ చేసుకున్న స్టాక్ దానికి సంబంధించిన ఇండెక్స్ ఖచ్చితంగా 0.30 ప్లస్ ఉండే విధంగా చూసుకోండి. ఓకేనా, ఇక్కడ రాస్తా ఏం చేయాలి, ఖచ్చితంగా 0.30% కంటే ఎక్కువగా ఉండే విధంగా చెక్ చేసుకోండి. ఓకేనా, స్టాక్ సెలెక్షన్ అయిపోయింది. ఒక 5 స్టాక్స్ మీరు సెలెక్ట్ చేసి పెట్టుకున్నారు, 5000 కంటే ఎబో ఉన్న స్టాక్స్ ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకున్నారు, ఖచ్చితంగా 5000 ఎబో ఉన్నారు. రాస్తాను ఒక్క నిమిషం. స్టాక్ ప్రైస్ అంటున్నాను, స్టాక్ ప్రైస్ 5000 అంటే ఎబో. ఓకేనా, సో ఇక్కడ ఇది కూడా సెలెక్ట్ చేసుకున్నారు, రెండు మనకు సాటిస్ఫైడ్ అయిపోయింది. ఓపెనింగ్ ఎట్లా ఉంది మార్కెట్లో, అది ఓపెనింగ్ ఎట్లా ఉంది ఒక్క నిమిషం చూపిస్తా. ఏదైనా స్టాక్ మనకు ఓపెన్ చేసుకున్నాం. సో మారుతి మనం ఓపెన్ చేసుకున్నాం. ఓకేనా, సో మారుతి ఓపెన్ చేసుకున్న తర్వాత అది ఇప్పుడు ఎక్కడ ఉంది, ఒక రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర ఉంది. ఓకేనా, ఒక రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర మనకు ఉన్నప్పుడు మనం ఏం చేసినామంటే చెక్ చేసినాం. సో 50 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనం చెక్ చేసుకున్నాం. ఒకవేళ ఈక్విటీ ఆప్షన్స్ మోస్ట్లీ 5 మినిట్స్ తీసుకుంటే చాలా బెటర్, బట్ మీరు 50 మినిట్స్ మీద ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, 50 మినిట్స్ ప్రాక్టీస్ చేస్తే చాలా బెటర్.
చెక్ చేసుకున్నప్పుడు మార్కెట్ ఓపెన్ అయింది. సో ఒక సూపర్ క్యాండిల్ వచ్చేసింది. సూపర్ క్యాండిల్ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారు, అది ఒక రెసిస్టెన్స్ బ్రేక్ చేసింది అనుకుందాం. ఇప్పుడు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అనుకుందాం, మనకు నెక్స్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఉంది మనకు నెక్స్ట్ రెసిస్టెన్స్. సో ఏం చేయాలి ఇప్పుడు మనము, సో మనకి ఏం సాటిస్ఫై అయింది, అది మనకు 5 మంకీస్లో ఒక స్టాక్, అది మండే రోజు అనుకుందాము. మండే రోజు అది గ్యాప్ అప్ అయినప్పుడు ఎట్లా ట్రేడ్ చేయాలో మనకు మైండ్లో ఐడియా ఉంది. సో ఇక్కడ మనము ఇక్కడ ఏమనుకున్నా 50 మినిట్స్ క్యాండిల్ ఓపెన్ అయింది. సో దీనిపైన బ్రేక్ చేస్తే నేను ఇక్కడ వరకు పొజిషన్ తీసుకుంటాను. సో ఇక్కడ మనకు సెన్సెక్స్ చూసినప్పుడు 0.40 ఉంది. సో రెండు సూపర్, ఓకేనా, రెండు సూపర్ ఉంది. ఇక్కడ టార్గెట్ మంచిగా మనం ఫిక్స్ చేసి ఉంది. ఇక్కడ మనకు పర్ఫెక్ట్ స్టాప్ లాస్ ఉంది. ఇక్కడ సెన్సెక్స్ పర్ఫెక్ట్ మనకు ట్రెండ్లో ఉంది. ఇప్పుడు మనం దీనిపైన ఎంటర్ తీసుకున్నాం అనుకోండి, మన టార్గెట్ ఇక్కడ ఇది ఉంటుంది, మన స్టాప్ లాస్ ఇది ఉంటుంది, ఓకేనా. సో ఇది సాటిస్ఫైడ్, ఓకేనా. ఇది ఒకటి ఫాలో అవ్వాలి కంపల్సరీ. ఓపెనింగ్ అయిన దాన్ని బట్టి మనము ఎంట్రీ తీసుకోవడానికి ఉంటుంది అనమాట, ఓకేనా. ఓపెనింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వచ్చేసి అది ఒక సూపర్ క్యాండిల్ తోటి ఓపెన్ అయిందా, లేకుంటే మామూలుగా డోజీ తోటి ఓపెన్ అయిందా, లేకపోతే ఒక పిన్ బార్ తోటి ఓపెన్ అయిందా, లేకుంటే ఏదో క్యాండిల్ తోటి ఓపెన్ అయిందా, ఫస్ట్ చెక్ చేసుకోండి. ఇది ఓపెనింగ్ ఒక సూపర్ క్యాండిల్ తోటి ఓపెన్ అయింది. 50 మినిట్స్ టైం ఫ్రేమ్ చెక్ చేసుకోండి. ఒక 50 మినిట్స్ టైం ఫ్రేమ్లో సూపర్ క్యాండిల్ తోటి ఓపెన్ అయింది. సో ఇక్కడ ఒక చూపిస్తుంది ఇవ్వండి, ఇక్కడ ఒక బేరిష్ క్యాండిల్ తోటి అయితే మనకు ఓపెన్ అయింది, ఓకేనా. బేరిష్ పిన్ బార్ తోటి అయితే మనకు ఓపెన్ అయింది. ఏం చేయాలంటే దీని కింద మనకి ఎప్పుడైతే కింద బ్రేక్ ఇస్తామో మనం ఎంటర్ తీసుకుంటాం మామూలుగా. సో తీసుకునే టైంలో ఇక్కడ కూడా చెక్ చేస్తాం. సెన్సెక్స్ ఏముంది, మైనస్లో ఉండాలి. సో మనం ఏ తీసుకుంటే మనం పీ సైడ్ తీసుకున్నప్పుడు ఇక్కడ మైనస్లో ఉండాలి, -30 ఉండాలి. ప్లస్ తీసుకున్నప్పుడు ఇక్కడ +30 ఉండాలి, అంతే సింపుల్, ఓకేనా. గుర్తుపెట్టుకోండి, మనం పీ తీసుకున్నప్పుడు ఇక్కడ మైనస్లో ఉండాలి, సి తీసుకున్నప్పుడు ప్లస్లో ఉండాలి. ఇక్కడ ప్లస్లోనే ఉందనుకున్నాం, మైనస్లోనే 30 ఉందనుకున్నాం, ఎంట్రీ తీసుకుంటాం. పర్ఫెక్ట్ టార్గెట్ ఇది, మనకు హ్యాపీగా టార్గెట్ వేసేసుకుంటాం. లాస్ట్ టైం మనం తీసుకున్నాం, హిట్ కొట్టింది, టార్గెట్ కూడా బుక్ చేసుకున్నాం. ఇంతే, సింపుల్, చాలా సింపుల్. సో ఇక్కడ ఖచ్చితంగా ఆ 50 మినిట్స్ క్యాండిల్ బ్రేక్ అయ్యే వరకు వెయిట్ చేయండి, ఓకేనా. బ్రేక్ అయినాకనే తీసుకోండి, ఓకేనా. ఖచ్చితంగా బ్రేక్ అయ్యే వరకు తీసుకోండి. బాడీకి రెస్పెక్ట్ ఇచ్చినా పర్లేదు, ఒకవేళ మనకు ఈ టేల్కి రెస్పెక్ట్ ఇచ్చినా పర్లేదు, నో ప్రాబ్లం. రెండు విధాలుగా కూడా మనకు పనిచేస్తుంది, ఓకేనా. కాస్త ఎక్స్పీరియన్స్ బట్టి మీకే తెలిసిపోతుంది, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఛానల్ బ్రేక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, ఓకేనా. ఛానల్ బ్రేక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఇక్కడ చూడండి. సో నేను ఇక్కడ ఒక ఛానల్ తీసుకున్నాను అంటే ఒక ట్రెండ్ లైన్ అనుకోండి, మీ భాషలో ట్రెండ్ లైన్ అనుకోండి. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసింది. ట్రెండ్ లైన్ బ్రేక్ చేసినప్పుడు ఈక్విటీ ఆప్షన్లో ఒక 100 టైమ్స్ అనుకుంటే ఒక 80% అది టార్గెట్ ఇస్తుంది. ఖచ్చితంగా 80% కిందికో మీదికో పోయి ఖచ్చితంగా 80% టార్గెట్ కంపల్సరీ ఇస్తుంది. సో ఇక్కడ ఇంకొక పాయింట్ని యాడ్ చేస్తా. ఇంకో పాయింట్ ఏం చేస్తా, ఓపెనింగ్ తర్వాత ఎంత పర్సెంటేజ్ ఓపెన్ అయింది చూడండి. ఇక్కడ పర్సెంటేజ్ ఉంటుంది కదా, ఎన్ని పాయింట్స్ ఎంత పర్సెంటేజ్ అని మనకు ఉంటుంది కదా. ఇక్కడ 0.30 ఉంది కదా, ఖచ్చితంగా 0.60 ఉండే విధంగా చూసుకోండి. ఓపెనింగ్ కానీ మార్కెట్ మనం ఎంటర్ తీసుకున్న టైంకు 0.60 ఉందా లేదా చెక్ చేసుకోండి, ఓకేనా. ఇది ఎందుకంటే అది మైనసే కానీ ప్లస్సే కానీ, ప్లస్ ఆర్ మైనస్ మనం ఎంటర్ తీసుకున్న టైంకు అది 0.60 ఉందా ఒకసారి చెక్ చేసుకోండి. 0.60 ఉంటే మీకు ఏమవుతుందంటే కంపల్సరీ అది ఏమవుతుందంటే రివర్స్ అయినా కూడా, ఇప్పుడు ఎట్లా ఏ స్టాక్ అయినా రివర్స్ అవుతుంది, పోతూ ఉంటుంది. బట్ మీరు 0.60 తీసుకున్నప్పుడు అది ట్రెండ్ ఫాలో అవుతుంది అనమాట. ట్రెండ్ ఫాలో అయ్యి ఈజీగా ఫాస్ట్గా పైకి వెళ్ళిపోయి మనకు టార్గెట్ ఫాస్ట్గా ఇచ్చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో నేను ఒక ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. నిన్న మనం ఏం తీసుకున్నాము, అపోలో ఏమో తీసుకున్నాం కదా, అపోలో కదా మారుతి తీసుకున్నాం. నిన్న మారుతి తీసుకుంటే మనకి ఎంత ఫాస్ట్గా ఎంట్రీ కొట్టేసింది. నేను 3 మినిట్స్ జస్ట్ 3 మినిట్ టైం ఫ్రేమ్లో చూసుకొని దాన్ని నేను మీకు కాల్ ఇచ్చిన. చూడండి ఒకసారి ఇక్కడ నాకు బరాబరి నేను చూసుకున్న టైంకి ఇది నాకు పర్ఫెక్ట్ సెన్సెక్స్ సాటిస్ఫై అయింది. ఇది మంచి 60% దగ్గరలో ఉంది. సో మంచిగా నాకు ఇక్కడ ఏమైంది, మంచిగా సూపర్ క్యాండిల్ ఫామ్ అయింది 3 మినిట్స్లో. దీనిపైన ఎంటర్ తీసుకున్నాము, మంచిగా టార్గెట్ కొట్టేసినాం. 380 దగ్గర తీసుకుంటే 410 దగ్గర టార్గెట్ వచ్చిందా లేదో ఒకసారి చెక్ చేయండి. సో అవసరం ఇప్పుడే మీకు నేను చూపిస్తాను. ఒక్కటే నిమిషం అండి, చూపిస్తాను నేను, వెయిట్ చేయండి. సో అంతలోపల ఓపెన్ అయ్యేంతలో వేరే చెక్ చేద్దాం, ఓకేనా. సో ఇప్పుడు నేను ఏం చెప్తుందంటే, మీకు అందరూ చాలామంది చాలా విధాలుగా స్టాక్ సెలెక్షన్ అని ఒక 100 వీడియోస్ మీకు యూట్యూబ్లో ఉంటాయి. సో స్టాక్ సెలెక్షన్ చేసి మీరు విసిగిపోతున్నారు, కానీ ప్రాఫిట్ తీయగలుగుతున్నారా ఒకసారి మీరు ఆలోచించండి. సెలెక్షన్ చేయడం అవసరమా? అవసరం లేదు. ఇది కిందికి పోతుంది, అది పైకి పోతుంది. ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ కూడా చెప్తాను. సో అది కూడా మీరు పక్కగా ఫాలో అవ్వండి. ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తాను, ఓకేనా. 200 EMA దగ్గర డే టైం ఫ్రేమ్, EMA డే టైం అది కూడా చూపిస్తాను, ఓకేనా. కొంచెం ఇది బాగా పనిచేస్తుంది.
ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ దీంట్లో మెన్షన్ చేస్తాను, కొత్త వాళ్ళు ఉంటే నేర్చుకుంటారు. ఓకేనా. సో మీరు స్టాక్ సెలెక్ట్ చేయాల్సిన అవసరము లేదు. అయిపోయింది కదా, రిలాక్స్. స్టాక్ ఏం మీరు సెలెక్ట్ చేయవద్దు. ఓకేనా. వాళ్ళు నార్త్ వాళ్ళు చెప్పారు, ఈ తెలుగు వాళ్ళు చెప్పారు, ఈ పక్కన తమిళ వాళ్ళు చెప్పారు అని చెప్పేసి మీరు ఇంకా స్టాక్ సెలెక్షన్ చేసి పరుగు ఆపేయండి. ఓకేనా. మీ మైండ్కి పర్ఫెక్ట్ చెప్పండి, 5 monkeys, నాకు ఇవి తప్ప వేరే స్టాక్స్ తెలియదు, ఇందులోనే నేను పర్ఫెక్ట్ అయిపోతాను. ఓకేనా. ఆల్రెడీ చెప్పాను, ఒక 5 దారులు ఉన్నాయండి. 5 దారులలో మీరు డైలీ ప్రయాణిస్తారనుకోండి, రోజుకొక దారి రోజుకో దారిలో పోతున్నారు, అర్థమైందా. రోజుకో దారిలో పోతే ఆ దారిలో ఎక్కడ ఏ మలుపు ఉందో, ఎక్కడ ఏ గుంత ఉందో మీకు తెలియదు. బట్ ఒకటే దారిలో మీరు డైలీ పోతే కనుక అక్కడ వెళ్తూనే ఉన్నారు, 1 month 2 months 3 months వెళ్తున్నారు. ఏమైందంటే ఆటోమేటిక్గా ఎవరో అక్కడ మీరు ఒక నోట్ పాయింట్ కూడా వేసుకోవడం అవసరం లేదు. ఆటోమేటిక్గా మీ బైక్ ఆ ప్లేస్ పోగానే ఇక్కడ గుర్తుందని చెప్పేసి మీ మైండ్ ఆటోమేటిక్గా చెప్పేస్తుంది, అక్కడ మలుపు వస్తుందని చెప్పేసి ఆటోమేటిక్గా చెప్పేస్తుంది. సైకాలజీ ఆలోచించండి ఒకసారి, అంతేనా, కరెక్టా కదా. సో కాబట్టి 5 monkeys, ఈ 5 స్టాక్స్లో మాత్రమే ట్రేడ్ చేయండి, వేరే అవసరం లేదు. మీరు బిగినర్స్ అయినా సీనియర్లు అయినా ఇంకెవరైనా సరే 5 monkeysలో ట్రేడ్ చేయండి. సెగ్మెంట్ మూవ్మెంట్ ఖచ్చితంగా 0.30 అని, అది ఇప్పుడు పిఈ అయినా సిఈ అయినా మీరు ఎట్లా చూస్ చేసుకుంటే దాని విధంగా సపోర్ట్గా ఉండాలి. పిఈ తీసుకుంటే మైనస్లో, సిఈ తీసుకుంటే ప్లస్లో. ఓపెనింగ్ అది ఏ క్యాండిల్ తోటి ఓపెన్ అవుతుంది, ఓపెనింగ్ ఎంత పర్సెంటేజ్ ఓపెన్ అవుతుంది అని చెప్పి ఈ పర్సెంటేజ్ ఇక్కడ యాక్చువల్ చెప్పాలి. ఓపెనింగ్ పర్సెంటేజ్ ఎంత ఓపెన్ అవుతుంది, సో ప్రజెంట్ ఎంత రన్నింగ్లో ఉందని చెప్పేసి అది కూడా చెక్ చేసుకోండి. ఓకేనా. సూపర్ క్యాండిలా, అది పిన్ బారా చూపించినాయి కదా, ఇప్పుడు ఎంట్రీ తీసుకున్న ముందు పిన్ బారా, సూపర్ క్యాండిలా, డోజీనా. సో ఇక్కడ ఏం చేయాలంటే డోజ్ చేసినప్పుడు కాస్త చెక్ చేసి అది బ్రేక్ దాకా వెయిట్ చేయడం, ఏదైనా సరే హై బ్రేక్ అయితేనే మనం పొజిషన్ తీసుకోవడం, పక్కా ఇలాంటివన్నీ కొన్ని ఫాలో అవ్వాలి. ఓకేనా. అప్పుడే ఎవరైనా చెప్పలేరు, ఇప్పుడు నాకు ఎట్లా తెలుస్తుంది ఆ 200 పాయింట్ పోతుంది 300 పాయింట్ నాకు ముందు తెలుస్తుందా, ఇవన్నీ సాటిస్ఫై అవుతాయి కాబట్టి దాంట్లో ఎంట్రీ అవుతాను, హిట్ అవుతాను అంతే. ఓకేనా. సో ఛానల్ బ్రేక్స్ పక్కా అని చెప్పినా మంచిగా గుర్తుపెట్టుకుని. ఓకేనా. సో 0.60 ప్లస్ ఖచ్చితంగా మనకు మైనస్లో పీ తీసుకుంటే -0.60 ప్లస్ తీసుకుంటే +0.60. ఓకేనా. ఇది ఒకటి పాయింట్ కవర్ చేస్తాను. ఒక్క నిమిషం ఆగండి, చూపిస్తాను నేను. నిన్న మనం మార్క్ తీసుకున్నాం కదా, సో అది ఎగ్జాంపుల్ ఇప్పుడు చూపిస్తాను నేను. సో ఏదైతే మనకు ప్రజెంట్ ఉంటుందో దాన్ని చెక్ చేసుకోవాలి. ఓకేనా. 380 చూడండి, 380కి 921కి తీసుకున్నాం మనం. ఓకేనా. సో 921కు మనం పోస్ట్ చేసుకున్నాం, 5 minutes టైం ఫ్రేమ్లో నేను చెక్ చేసి పోస్ట్ చేసే ఉంటా. సో 380 410 జస్ట్ ఎంత 30 పాయింట్స్ ఈజీగా వచ్చేసినాయి. చూడండి, ఒక్క నిమిషం చూపిస్తాను. చూడండి దీని మూమెంట్ చూడండి, 30 పాయింట్స్ హ్యాపీగా వచ్చేసినాయి. ఈజీగా ప్రాఫిట్. ఈక్విటీలో బై చేసి క్యాష్లో బై చేసినా కూడా సూపర్ ప్రాఫిట్, ఇంటర్నల్ చేసినా కూడా సూపర్ ప్రాఫిట్. సింపుల్ కదా. సో ఇప్పుడు మీరు స్టాక్ సెలెక్షన్ చేయాల్సిన అవసరం లేదు కదా, స్టాక్ సెలెక్షన్కి పోవాల్సిన అవసరం లేదు కదా. డైలీ స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేయాలి అని ఒక థాట్ తీసేయండి. ఇంకా వీడియోలో చూపడం అవి వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు చెప్తున్నారు కదా, మీకు ఏది అవసరం మీరు అది ఫాలో అవ్వండి. ఓకేనా. మీకు ఏది అవసరమో అదే నేను చెప్పడానికి ట్రై చేస్తున్నా. ఓకేనా. అది ఫాలో అవ్వండి, సింపుల్గా ఇది చేయండి అంతే. దీంట్లో వేరే ఏం చెప్పట్లేదు నేను, ఇంకా వేరే ఏం యాడ్ చేయట్లేదు, క్రిటికల్గా మార్చట్లేదు దీన్ని అసలు. మరి నాకైతే సక్సెస్ ఉంది కాబట్టి నేను చెప్తున్నా. ఓకేనా. సక్సెస్ చూపించిన తర్వాతనే మీకు స్టార్ట్ అయ్యి చెప్తున్నా. ఓకేనా. మళ్ళీ కవర్ చేయమంటే మళ్ళీ కవర్ చేస్తా. ఓకేనా. 5 monkeys సెలెక్ట్ చేసుకోండి, 5 monkeys ట్రేడ్ చేయండి. సెగ్మెంట్ మూవ్మెంట్ చెప్పినాయి కదా, 0.30. ఓపెనింగ్ కంపల్సరీ చెక్ చేసుకోండి, అది ఏ క్యాండిల్ ఓపెన్ అయింది కూడా చెక్ చేసుకోండి. ఛానల్ బ్రేక్స్ కంపల్సరీ, 0.60 కంపల్సరీ ఉండాలి. కంపల్సరీ ఏం కాదు, 0.50 ఉన్న నో ప్రాబ్లం. 200 EMA ఒకటి కవర్ చేస్తా, వెయిట్ చేయండి. 200 EMA దగ్గర చూసుకుందాం ఒక్కసారి. డే టైం ఫ్రేమ్ 200 EMA మోస్ట్లీ ఏమైందంటే రివర్స్ చేస్తుంది మార్కెట్. చూడండి ఎంత ఎక్కువగా మిమ్మల్ని ఇప్పుడు ఇక్కడ మన ట్రేడ్ చూసుకుంటే 200 EMAకి ఎప్పుడు టచ్ అయిందో మార్కెట్ చూడండి, 453 పాయింట్స్ రివర్స్ అయిపోయింది. డే టైం ఫ్రేమ్ ఒకసారి చెక్ చేయండి, 200 EMA టచ్ చేసిన తర్వాత. సో వదిలిపెట్టండి. ఇక్కడ చూడండి 200 EMA దగ్గర చేసిన తర్వాత మళ్ళీ రివర్స్ అయిపోయింది. ఇక్కడ మార్నింగ్ స్టార్ ఓపెన్ అయింది. సో 200 EMA దగ్గర స్టాక్ ఉన్నప్పుడు కూడా కాస్త మీకు మంచి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి 200 EMA కూడా మనం దాంట్లో లిస్ట్లో యాడ్ చేసుకుందాం. ఏ స్టాక్ అయితే 200 EMA దగ్గర క్లోజ్ అవుతుందో, ఏ స్టాక్ అయితే 200 EMA దగ్గర బ్రేక్ చేసి లోపలికి ఓపెన్ అయిందో, ఏ స్టాక్ 200 EMA దగ్గర ఒక సూపర్ క్యాండిల్ ఫామ్ చేసిందో, ఈ స్టాక్స్ అన్ని కూడా ఫైండ్ చేసుకొని రేపటి ట్రేడ్ కోసం వాటి హైలు బ్రేక్ చేసినప్పుడు ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేయండి. చాలా సింపుల్. ఆల్రెడీ నేను స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేయాలని చెప్పేసి ఒక వీడియో ఉంటుంది, అది నేను దీంట్లో కింద పెడతాను, ఒకసారి డిస్క్రిప్షన్లో పెడతాను, ఆ వీడియో కూడా కవర్ చేయండి. ఓకేనా. కాబట్టి ఇంతకంటే వేరే నాలెడ్జ్ మీకు అవసరం లేదు, చాలా ఎనఫ్. ఓకేనా. ఈ సోది అయిపోతుంది, ఇంకా చెప్పుకుంటూ పోతాను, చాలా సోది అనిపిస్తుంది. ఓకేనా. దీన్ని మాత్రం స్క్రీన్ షాట్ చేసుకొని డైలీ ఇదే ఫాలో అవ్వండి. మీరు ఒక 2-3 monthsలో మీరు
ప్రాక్టీస్ చేసుకుని బ్రేక్ అంతా మీరు బ్యాక్ టెస్ట్ చేసుకుంటే దీంట్లో మీరు మాస్టర్స్ అయిపోతారు. స్టాక్ సెలెక్షన్ అనేది అవసరం లేదు. ఏం లేదు, 5 మంకీస్లో 6 చేయండి, తర్వాత ఏదో ఒక స్టాక్ యాడ్ చేయండి, తర్వాత 7 చేయండి, తర్వాత 8 చేయండి, తర్వాత 9, 10 చేసుకుంటూ పోండి. ఓకేనా? 5 మంకీస్ నుంచి 10 మంకీస్కి రండి. అప్పుడు ఆపర్చునిటీ, లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ దొరికితే ఏదో ఒక స్టాక్లో మంచి ఎంట్రీ దొరుకుతూ ఉంటుంది. సో డైలీ ప్రాఫిట్ తీసుకోవచ్చు, హ్యాపీగా క్లోజ్ చేసుకోవచ్చు, మీ పనులు మీరు చేసుకోవచ్చు. ఇంతకంటే సింపుల్ స్ట్రాటజీ మీకు ఎవరు చెప్పరు, మీకు ఎక్కడ దొరకదు, ఏ పేర్ కోర్స్లో కూడా మీకు ఇది ఉండదు. ఓకేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. పక్కాగా మంచిగా దీని మీద ప్రాక్టీస్ చేసి మీరైతే మాస్టర్స్ కావాలని కోరుకుంటున్నాను. ఓకేనా? చూడండి, ఒకటే మళ్ళీ చెప్తున్నాను, ఈ ప్రాసెస్ అయితే చాలా సింపుల్ ప్రాసెస్. మీకు మళ్ళీ చెప్తున్నాను, చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది. వినడానికి కానీ, ప్రాక్టీస్ చేయడానికి కానీ, నేర్చుకోవడానికి కానీ చాలా సింపుల్ ప్రాక్టీస్. మీకు అనిపిస్తుంది సింపుల్ అయితే, సింపుల్ ఉందా ఒకసారి మీరు కామెంట్ పెట్టండి. సింపుల్గా ఉందా, సింపుల్ అండ్ సూపర్ ఎఫెక్టివ్గా ఉందా పెట్టండి కింద. సింపుల్ అండ్ సూపర్ ఎఫెక్టివ్ అని పెట్టండి, లేకపోతే మీకు అనిపించింది పెట్టండి. ఓకేనా? మీకు అనిపిస్తే మాత్రం సింపుల్ అండ్ సూపర్ ఎఫెక్టివ్ అని పెట్టండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో స్ట్రాటజీ అడిగిరు కదా, మంచి స్ట్రాటజీ చెప్పిన. మీకు ఇంకొకటి కూడా నేను చెప్తా ఉన్నా, ఏంటంటే మీకు ఈ కోర్స్ ఇస్తాము, ఈ మనీ పెడితే అని చెప్పేసి ఎవరైనా కోర్స్ ఉంటుంది కదా, ఏదైనా ఒక కోర్స్, అది నాకు చెప్పండి, నేను మీకు ఫ్రీగా చెప్పేస్తాను. ఎట్లా? నా కామెంట్లో చెప్పండి, లేకపోతే వాట్సాప్లో చేయండి, సార్ నాకు ఇది కావాలి, ఈ నాలెడ్జ్ మొత్తం మాకు కావాలి చెప్పండి అంటే, అది నాకు తెలిస్తే పక్కా మెయింటైన్ చేస్తా. తెలియకపోతే తెలుసుకొని మరి, పర్ఫెక్ట్గా తెలుసుకొని మరి చెప్పేస్తా. ఓకేనా? ప్రాక్టీస్ చేసి తెలుసుకొని మీకు చెప్పేస్తా. ఓకేనా? టెన్షన్ పడకండి, ఎక్కడ వెళ్ళి మీరు డబ్బులు వృధా చేసుకోకండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.